నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు రోదసీలో మరో మైలురాయిని అధిగమించిన ఇస్రో ఫ్రెంచ్ గయానా నుంచి జీశాట్ 17 ప్రయోగం విజయవంతం సమాచార రంగంలో 15 ఏళ్ల పాటు సేవలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త భత్యాలపై 7వ వేతన సంఘం సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పెన్షనర్లు సహా 48 లక్షల మందికి లబ్ధి నగదు ఇబ్బందులను పరిష్కరించే దిశగా రిజర్వ్ బ్యాంకు ప్రయత్నాలు త్వరలో 200 రూపాయల నోట్లు విడుదల చేసేందుకు సన్నాహాలు జీఎస్టీ అమలుతో ప్రాజెక్టులపై 19,200 కోట్ల రూపాయల భారం తెలంగాణ సర్కారు అంచనా రేపటి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయం రాజధానిపై ప్రపంచ బ్యాంకుకు అనుచిత ఫిర్యాదుల పట్ల చంద్రబాబు ఆగ్రహం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ అధికారులకు ఆదేశం జూలై 4 నుంచి ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన అరుదైన గౌరవం ఇచ్చేలా నెతన్యాహు సర్కారు ఏర్పాట్లు పోప్ అమెరికా అధ్యక్షుడికిచ్చే ప్రోటోకాల్తో స్వాగతం వరుస విజయాలతో జోరు మీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది సమాచార ఉపగ్రహం జీశాట్ 17 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 2:29 ఈ ప్రయోగం చేపట్టగా జీశాట్ 17ను అంతరిక్షంలోకి మోసుకెళ్లిన ఏరియన్ 5 రాకెట్ విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది రోదసీలో 15 ఏళ్ల పాటు సేవలు అందించనున్న జీశాట్ 17 బరువు 3,477 కిలోలు తాజా ప్రయోగం ద్వారా సమాచార రంగంలో భారత్ ఎదుర్కొంటున్న ట్రాన్స్పాండర్ల కొరత తీరనుంది ఉపగ్రహంలో పొందుపరిచిన వివిధ రకాల అత్యాధునిక సి బ్యాండ్ ఎస్ బ్యాండ్ ట్రాన్స్పాండర్ల ద్వారా పలు రకాల సమాచార సేవలు అందుబాటులోకి రానున్నాయి జిఎస్ఎల్వి MK3 PSLV C38 ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసిన నెల రోజుల వ్యవధిలోనే జీశాట్ 17 ద్వారా ఇస్రో 3వ ఘనతను తన ఖాతాలో వేసుకుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఇంటి అద్దె సహా ఇతర భత్యాలపై 34 సవరణలతో 7వ వేతన సంఘం సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది పెరిగిన భత్యాలు జూలై 1 నుంచి అమలవనుండగా మొత్తం 48 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది ఖజానాపై 30,748 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఉద్యోగుల జీతభత్యాలపై 7వ వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం వేతన సవరణ సంఘం సిఫార్సులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అద్దె సహా ఇతర భత్యాలను పెంచాలన్న కమిటీ సిఫార్సులను ఆమోదించిన కేంద్ర కేబినెట్ 53 రకాల భత్యాలను రద్దు చేయాలని సూచించినప్పటికీ 41 భత్యాలను మాత్రమే రద్దు చేసింది వేతన సంఘం సిఫార్సులో 34 సవరణలు చేస్తూ ఆమోదం తెలిపింది జూలై నెల జీతం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సవరించిన సిఫార్సుల మేరకు అలవెన్సులు పొందుతారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు పెరిగిన ఇంటి భత్యాల్లో భాగంగా 3 కేటగిరీల్లో ఉండే నగరాలకు 3 స్లాబ్లను మంత్రివర్గం ఆమోదించింది 50 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉండే ఎక్స్ కేటగిరీ నగరాల్లో మూల వేతనంపై 24%, 5 నుంచి 50 లక్షల వరకు ఉండే వై కేటగిరీ నగరాల్లో 16%, 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉండే జెడ్ కేటగిరీ నగరాల్లో 8% ఇంటి భత్యం చెల్లిస్తారు అతి తక్కువగా 18,000 జీతం ఉండేవారికి 30, 20, 10% ప్రాతిపదికన ఈ భత్యం నిర్ణయించారు ఈ మొత్తాలు వరుసగా 5,400, 3,600, 1,800 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది ఫలితంగా మొదటి 3 స్థాయిల్లో ఉన్న 7.5 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారు డిఏ 50% దాటితే ఎక్స్ కేటగిరీ నగరాల్లో 27%, వై కేటగిరీ నగరాల్లో 18%, జెడ్ కేటగిరీ నగరాలకు 8%గా నిర్ణయించారు డిఏ 100% దాటితే వరుసగా 30, 20, 10% చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది హిమాలయాల్లోని అత్యంత ప్రమాదకరమైన సియాచిన్లో పనిచేసే సైనికుల అలవెన్స్ నెలకు 14,000 నుంచి 30,000 వరకు పెంచింది ప్రతికూల వాతావరణంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకు ఈ భత్యం 21,000 నుంచి 42,500 వరకు ఉంటుంది
పెన్షనర్ల భత్యాలు పెంపునకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపగా వైద్య భత్యాలు 500 నుంచి 1000 రూపాయలకు పెరగనున్నాయి. 100% వైకల్యం ఉన్న పెన్షనర్లకు ఇచ్చే కాన్స్టెంట్ అటెండెన్స్ అలవెన్స్ 4500 నుంచి 6750కి పెరగనుంది. ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులు, మినిస్టీరియల్ సిబ్బందికి నర్సింగ్ అలవెన్స్ 4800 నుంచి 7200కి, ఆపరేషన్ థియేటర్ అలవెన్స్ 360 నుంచి 540కి పెరగనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల కారణంగా కేంద్ర ఖజానాపై అదనంగా 29,300 కోట్ల రూపాయల భారం పడనుండగా కేంద్రం చేసిన సవరణలతో మరో 1,448 కోట్లు అదనపు భారం పడింది. పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా కరువు భత్యంపై ప్రతి ఏటా నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. జీఎస్టీ అమలుతో ప్రాజెక్టులపై అదనపు భారం పడుతుందని చెబుతూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆ భారాన్ని 19,200 కోట్లుగా అంచనా వేసింది. ప్రాజెక్టులపై ప్రస్తుతం ఉన్న 5% పన్ను 18%కి చేరితే ఈ మేరకు అదనపు భారం పడుతుందని తేల్చింది. జీఎస్టీ అమలుతో ప్రాజెక్టులపై ప్రస్తుతం ఇస్తున్న సేవా పన్ను సహా ఇతర మినహాయింపులు వర్తించనున్న 5 నుంచి 8% ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో వెనక్కు వచ్చినప్పటికీ అదనపు భారం మోయక తప్పదనే నిర్ణయానికి వచ్చింది. గతంలో వ్యాట్ రూపంలో చెల్లించే మొత్తం ఒక శాఖ నుంచి మరో శాఖకు చేరుతుండగా ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం సహా 18% భరించాల్సి రావడంపై ఇంజనీరింగ్ శాఖలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పన్ను 5%కి తగ్గకపోతే ఖచ్చితంగా ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచాల్సి రావడంతో పాటు అదనపు నిధులు సమకూర్చుకోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ నెల 30న జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో గట్టిగా ప్రస్తావించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో పాడుబడ్డ బోరుబావులన్నింటినీ వచ్చే నెల 10వ తేదీ కల్లా పూడ్చివేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశమై వాల్తా పాడుబడ్డ బోరుబావులపై సమీక్షించిన మంత్రి ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పాడుబడ్డ బోరుబావులపై సమగ్ర సర్వే చేయాలని ఆదేశించారు. పాడుబడ్డ బోరు బావులను మూసివేయకపోతే భూ యజమానులపై 50,000 రూపాయల వరకు జరిమానా విధించడం సహా కేసు నమోదు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక నుంచి బోరు వెయ్యాలంటే 15 రోజుల ముందుగా ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని, అనుమతి లేని రిగ్గులపై 1,00,000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని జూపల్లి కృష్ణారావు తెలిపారు. బోరుబావుల బాధ్యత సర్పంచ్, వీఆర్ఓ, గ్రామ కార్యదర్శులదేనని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో గ్రూప్ 1 నియామక ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. నియామక ప్రక్రియ కొనసాగించవచ్చునని స్పష్టం చేసిన హైకోర్టు నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉండాలని సూచించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ తీరు, ఇంటర్వ్యూలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 10 అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయని వాదించిన పిటిషనర్ల తరపు న్యాయవాది స్కేలింగ్ విధానం చెల్లదని చెప్పినప్పటికీ అదే పద్ధతిలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారని ఆరోపించారు. నోటిఫికేషన్ ప్రకారం 141 పోస్టులకు పరీక్ష జరపాల్సి ఉండగా 128 పోస్టులకే పరిమితం చేశారన్నారు. ఫలితంగా మెయిన్స్ తిరిగి నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని, అప్పటి వరకు నియామక ప్రక్రియ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ ఆరోపణలపై వివరణ ఇస్తూ పూర్తి వివరాలతో 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. రైతుల పేరు చెప్పి రాజధాని అభివృద్ధిని అడ్డుకుంటున్న కొన్ని శక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో రహదారుల నిర్మాణానికి రుణం అందిస్తున్న ప్రపంచ బ్యాంకుకు రైతుల పేరిట అదే పనిగా ఫిర్యాదులు పెడుతున్న వారి పట్ల న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూలంకుషంగా చర్చించి ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా బరితెగిస్తున్న కొన్ని శక్తులు అమరావతిలో జరుగుతున్న పనులను ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తున్నాయని, అందులో భాగంగానే రైతుల పేరుతో వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని అభివృద్ది ప్రాధికార సంస్థపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకు రైతుల పేరిట ఫిర్యాదు అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలని అభిప్రాయపడ్డారు. నిబంధనల ప్రకారం తమకు అందిన ప్రతి ఫిర్యాదును ప్రపంచ బ్యాంక్ నమోదు చేస్తుందని, రైతుల పేరిట వచ్చిన ఫిర్యాదులను కూడా అలాగే నమోదు చేసి వాటిపై పరిశీలన జరిపాక వాస్తవం లేదని నిర్ధారించుకుందని సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి అవసరమైన ప్రక్రియలన్నీ ముగింపు దశకు చేరాయని, సెప్టెంబరు కల్లా తొలి
తొలి విడత రుణం అందుకోబోతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సూచన మేరకు అమరావతి కోసం ప్రత్యేకంగా పట్టణ రవాణా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, రాజధానిలో ట్రాఫిక్ రవాణా అవసరాలపై జైకా సంస్థ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రథమ ప్రయోజనాలు దక్కేలా సిఆర్డీఏలో రైతులే ముందు పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, రాజధానిలో అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిపై రైతులకు ఈ విభాగం మార్గదర్శనం చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా మన అమరావతి పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ ను సీఎం ఆవిష్కరించారు. రైతుల ప్లాట్లకు సంబంధించిన క్రయ విక్రయాలతో పాటు అమరావతికి సంబంధించిన సమస్త వివరాలను ఈ యాప్ లో పొందుపరిచారు. రాజధాని ప్రాంతంలో జలక్రీడలకు సంబంధించిన పర్యాటక ఆకర్షణల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన ద్వీపాలను అభివృద్ధి చేస్తామని, నిరుపయోగంగా ఉండే ద్వీపాలను తొలగించి అక్కడున్న ఇసుకను రాజధాని నిర్మాణ అవసరాలకు వినియోగించుకుంటామని తెలిపారు. పరిపాలన, నగర నిర్మాణ ఆకృతుల తయారీలో జరిగిన ఆలస్యాన్ని రానున్న రోజులలో సర్దుబాటు చేసేలా పటిష్ట ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ మేరకు కార్య ప్రణాళిక రూపొందించే బాధ్యతను సలహా సంప్రదింపుల సంస్థ తీసుకోవాలన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, సబాటియల్ రోడ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించిన సీఎం సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి ప్రధాన అవరోధంగా ఉన్న భూసేకరణ ప్రక్రియను సత్వరం పూర్తి చేసి డిసెంబరులోగా వంతెనలతో సహా రోడ్డు నిర్మించి సిఆర్డీఏకు అప్పగించాలని నిర్మాణ సంస్థ తరపున సమావేశానికి హాజరైన ప్రతినిధికి స్పష్టం చేశారు. సబాటియల్ రహదారులకు సంబంధించి విపత్తు నిర్వహణ విభాగం సహాయం తీసుకుని వర్షం రాని రోజులలో నిర్మాణ పనులు చేపట్టాలని ఆయా ఏజెన్సీలకు ముఖ్యమంత్రి సూచించారు. రాజధానిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న స్టార్ హోటళ్లు, అంతర్జాతీయ విద్యాలయాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పేరున్న కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, అమరావతికి వచ్చేందుకు పలు గ్లోబల్ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని కమిషనర్ శ్రీధర్ చెప్పారు. శాఖమూరు పార్కుకు అవసరమయ్యే నీటి సరఫరా గురించి ఏడీసీ సీఎండీ ముఖ్యమంత్రి ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. జలవనరుల శాఖ అధికారులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుందామని సీఎం చెప్పారు. రాజధాని నగరంలో రహదారుల వెంబడి నాటే మొక్కలు జపాన్ తరహాలో అత్యద్భుతంగా ఉండాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు త్వరలో 200 రూపాయల నోట్లను తీసుకొచ్చేందుకు రిజర్వు బ్యాంకు సిద్దమవుతోంది. ఇప్పటికే 200 రూపాయల నోట్లను ముద్రించే బాధ్యతను మధ్యప్రదేశ్ హోషంగాబాద్లోని ప్రభుత్వ ముద్రణశాలకు అప్పగించింది. నకిలీని సృష్టించేందుకు వీల్లేని రీతిలో 200 రూపాయల నోట్లలో అదనపు భద్రత చర్యలు చేపట్టారని సమాచారం. ప్రస్తుతం ఈ నోట్లను వివిధ కోణాల్లో తనిఖీ చేస్తున్నట్లు తెలిసింది. 100 రూపాయలు, 500 రూపాయల మధ్యలో 200 రూపాయల నోట్లను తీసుకొస్తే చిల్లర సమస్యలు తగ్గడం సహా రోజువారీ నగదు పనులు సులభమవుతాయని బ్యాంకు అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రుణాల మంజూరులో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జిల్లా బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ పథకాల రుణాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు కుంకుమ పథకం డబ్బు సకాలంలో అందజేయకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్న ఆయన లక్ష్యాలను సకాలంలో ఎందుకు పూర్తి చేయడం లేదని బ్యాంకర్లను ప్రశ్నించారు. ప్రతిసారి మీటింగ్ లో మనం మాట్లాడుకోవడం నీకు ఇచ్చిన టార్గెట్ ఎందుకు ఫుల్ఫిల్ చేయాలి? అలాంటప్పుడు నువ్వు చెప్పేయాలి. స్పెషల్ లెవెల్ చేయలేదని చెప్తే వాళ్ళు ఇంకోదానికి ఇస్తారు. గ్రూప్ లోన్స్ పెట్టాం మనం ఈ మొత్తం ఈ ప్రోత్సాహాలని చెప్పి ఒకదాని ఒక బిల్లుకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు మీరు చెప్పండి. దేని గురించి బ్యాంకులు ఉన్నా డబ్బులు ఉన్నాడు చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందంటే ఈ 2 సంవత్సరాలు బీసీ కార్పొరేషన్ ద్వారా మనం ఈ గ్రూప్స్ పెట్టామని ఒక్క గ్రూప్ అంటే ఒక గ్రూప్ మీరు ఒక పైసా ఇవ్వలేదు. మొత్తం ఎంత డబ్బులంతా లేకపోతే ఈ సీజన్లో పత్తి సాగు పెరిగే అవకాశం ఉన్నందున కొనుగోలుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన 2016-17లో 50 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి కాగా ఈసారి 70 లక్షల బేళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పత్తి రైతులకు అవగాహన శిబిరాలు నిర్వహించి వారి అనుమానాలు నివృత్తి చేయాలన్న హరీష్ రావు పత్తి విత్తనాల ద్వారా ఉత్పత్తయ్యే నూనెకు పరిశ్రమ హోదా ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ పత్తి ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలను 3-5% పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని హరీష్ రావు నిర్ణయించారు. తెలంగాణలో ప్రస్తుతం 84 కేంద్రాలు ఉండగా వాటిని 150కి పెంచాలని మంత్రి కేంద్రాన్ని కోరనున్నారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో విజయవాడలో భేటీ అయిన తెలంగాణ తెలుగుదేశం నేతలు పార్టీ పదవుల నియామకంపై చర్చించారు.
జిల్లా అధ్యక్షుల ఎంపికపై చర్చించిన నేతలు మహబూబ్ నగర్ కు కొత్తకోట దయాకర్ రెడ్డి, వనపర్తి జిల్లాకు రాములు, సీతా దయాకర్ రెడ్డి పేర్లను పరిశీలించారు. కొత్తగూడెం జిల్లాకు కోనేరు చిన్నా పేరు దాదాపు ఖరారైంది. తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా శశికళ యాదవ్ను ఖరారు చేసినట్లు సమాచారం. గతంలో పదవులను సమర్థంగా నిర్వహించిన వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన కమిటీ ఏర్పాటు కూర్పు గురించి పార్టీ జాతీయ ప్రతినిధులుగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా నూతనంగా తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్లకు ఇన్ఛార్జీలు కూడా నియమించుకోవాలని చెప్పిన వాటన్నింటినీ మేమందరము గత 2 నెలలుగా ఇస్తున్న ఎక్సైజ్ అనుగుణంగా నివేదిక జరిగింది. దాదాపు 90% 31 జిల్లాల అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి విధానాన్ని, మిగతా పోస్టుల గతంలో ఎవరికైతే బాధ్యత ఇచ్చారో ఇచ్చినటువంటి బాధ్యతలు సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి వాళ్ళు సామాజిక సమతుల్యంతో వాళ్ళకు తిరిగి పదవులను కూడా మరింత ప్రోత్సాహకరంగా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. తెలంగాణలో జోనల్ విధానం రద్దు చేసి జిల్లా స్థాయి పోస్టులను ఎక్కువగా కేటాయించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు జోనల్ విధానం రద్దుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ బుధవారం నిర్వహించిన సమావేశంలో అన్ని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. జోనల్ విధానం రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఉద్యోగ సంఘాల నేతలు శాఖల వారీగా సమీక్షించాలని సీఎస్ను కోరారు. స్థానిక నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు లభించాలంటే జిల్లా పోస్టులు అధికంగా ఉండాలని, సూపరింటెండెంట్ స్థాయి పోస్టులన్నింటినీ జిల్లా పోస్టులుగానే పరిగణించాలని కోరారు. ఈ అంశంపై సీఎస్ ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు. 31 జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవకాశాలు ఇలా రిక్రూట్మెంట్ ద్వారా రావాలని చెప్పి మేము అందరం కోరుకుంటా ఉన్నాం. ఇలా సూపరింటెండెంట్ క్యాడర్ వరకు ఉన్నటువంటి పోస్టులు అన్ని కూడా జిల్లా స్థాయిలో పెడితే ఆ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఇలా అవకాశాలు మెరుగుపడేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు అక్కడే ఉంచాలని చెప్పినాం. అట్లాగే రిక్రూట్మెంట్స్ అన్ని కూడా ఇలా జిల్లా యూనిట్గా చేయాలని చెప్పడం జరిగింది. ఏ కేటగిరీ పోస్ట్ చేసినప్పుడు కూడా స్థానిక రిజర్వేషన్లు అనేవి కల్పించాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి పోస్టులో కూడా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్, నాన్ లోకల్స్ అన్ని కూడా తీసేసి 10% మాత్రమే ఓపెన్ కోటా పెట్టాలని చెప్పినాం. అంతకంటే ఎక్కువ అవసరం లేదని చెప్పినాం. హైదరాబాద్లో రోడ్లు నరకానికి ద్వారాలుగా మారాయని భాజపా తెలంగాణ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గాలిలో మేడలు కడుతూ హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామని గొప్పలు చెబుతున్నారని ఆక్షేపించారు. నగర ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్న ఆయన సామాజిక మాధ్యమాల్లో పురపాలక మంత్రి కేటీఆర్పై జోకులు వేసుకుంటున్నారని చెప్పారు. వారానికోసారి కూడా మంచినీళ్లు రావడం లేదని, వీధి లైట్లు కూడా వెలగడం లేదని మండిపడ్డారు. 3 సంవత్సరాల పైన అయింది. కనీసం హైదరాబాద్ లో రోడ్లన్నా బాగా చేసిన పాపాన్ని ప్రభుత్వం ఉన్నదా? రోడ్లు గుంతలతో, గోతులతో, మట్టి కుప్పలతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీటి కాలువలు, వర్షపు నీటి పైప్ లైన్లు, సిల్ట్ తీయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అవినీతి పాల్పడింది. దాని కారణంగా జీహెచ్ఎంసీ ఇంజనీర్స్ సస్పెండ్ చేసింది ప్రభుత్వము. కాంట్రాక్టర్ల మీద కేసులు పెట్టింది. అంటే ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రం పైరసీ, ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ చిత్ర టీజర్ లీకులపై ఆ చిత్రాల నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్శకుడు హరీష్ శంకర్తో కలిసి సిసిఎస్ కు వెళ్లిన డీజే నిర్మాత దిల్ రాజు సామాజిక మాధ్యమాల్లో చిత్రం పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వారంలో విడుదల చేయనున్న జై లవకుశ చిత్రం టీజర్ను ముందే సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంపై ఆ చిత్ర నిర్మాత కళ్యాణ్ రావు ఫిర్యాదు చేశారు. తొలిసారి తమ దేశ పర్యటనకు రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఇజ్రాయెల్ ఆయనకు అరుదైన గౌరవం అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జులై 4 నుంచి మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తుండగా పోప్ అమెరికా అధ్యక్షుడి విషయంలో మాత్రమే పాటించే ప్రోటోకాల్ను ఆ దేశం అమలు చేయనుంది. ఫలితంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలకనుంది. మోదీ గౌరవార్థం జులై 4న నెతన్యాహు విందు ఇవ్వనున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అటు మోదీ పర్యటనలో భారత్, ఇజ్రాయెల్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లనున్నట్లు కేంద్రం తెలిపింది. పరస్పర ప్రయోజనాలు గల అంశాల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. నూతన ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష పరిశోధనల అంశాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి. గంగానది ప్రక్షాళన కోసం ఇజ్రాయెల్తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కానున్న ప్రధాని పలు రోడ్ షోలలో పాల్గొంటారు. శతాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ ఆధ్యాత్మిక గురువు శ్రీమద్ రాజ్చంద్ర స్మారకార్థం నాణ్యం తపాలా బిళ్లను నేడు విడుదల చేయనున్నారు. అనంతరం రాజ్కోట్లో దివ్యాంగులకు సహాయ పరికరాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 18,000 మంది దివ్యాంగులకు 35 కోట్ల రూపాయల విలువైన పరికరాలను అందజేయనున్నారు. రాజ్కోట్ అవసరాల కోసం నర్మదా నది నుంచి ఆజీ జలాశయంలోకి నీటి విడుదల కార్యక్రమంలో కూడా పాల్గొననున్న మోదీ అనంతరం అక్కడే రోడ్ షో నిర్వహించనున్నారు. శుక్రవారం గాంధీనగర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడం సహా భాజపా సభలో పాల్గొంటారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని సొంత రాష్ట్ర పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో అత్యంత ధనికుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వార్షిక వేతనాన్ని వరుసగా 9వ ఏడాది కూడా 15 కోట్ల రూపాయలకే పరిమితం చేసుకున్నారు. గతంలో 24 కోట్లుగా ఉన్న వార్షిక వేతనాన్ని 2009 అక్టోబర్లో 15 కోట్లకు స్వచ్ఛందంగా తగ్గించుకున్న ఆయన సంస్థ ఉన్నతాధికారుల జీతాలు పెరగనప్పటికీ తన వేతనాన్ని మాత్రం యథాతథంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంబానీకి 38 కోట్ల 75 లక్షల రూపాయల వేతనం ఇచ్చేందుకు బోర్డు ఆమోదించినప్పటికీ 15 కోట్లు మాత్రమే తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు 2016-17 వార్షిక నివేదికలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. స్టాక్ల రూపంలో బోర్డు డైరెక్టర్లకు ఇచ్చే ప్రతిఫలాన్ని ఆయన తీసుకోలేదని తెలిపింది. ఉన్నత స్థాయి ఉద్యోగుల వేతనాలు తక్కువ ఉండాలని ఆకాంక్షించే అంబానీ అందుకు తానే ఒక ఉదాహరణగా నిలిచేందుకు ఇలా చేశారని ఆ సంస్థ వివరించింది. సామాజిక మాధ్యమాల్లో దిగ్గజ సంస్థ ఫేస్బుక్ ఏకంగా 200 కోట్ల మంది నెలవారీ వినియోగదారుల్ని సంపాదించుకోవడం ద్వారా సరికొత్త మైలురాయిని అధిగమించింది. 2004లో కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు మార్క్ జుకర్బర్గ్ రూపొందించిన ఫేస్బుక్ 2012 అక్టోబర్కు 1 బిలియన్ మార్కును చేరుకోగా 5 ఏళ్లలో ఆ సంఖ్య రెట్టింపైంది. ఒక్క నెలలో ఒక్కసారైనా లాగిన్ అయ్యే వారిని పరిగణలోకి తీసుకుని ఈ గణాంకాలు విడుదల చేసినట్లు ఫేస్బుక్ తెలిపింది. 200 కోట్లు దాటిన నెలవారీ వినియోగదారుల సంఖ్య ప్రపంచ జనాభాలో పావు వంతు కన్నా ఎక్కువని వివరించింది. ఒక దేశంలో ఉన్న జనాభా కన్నా 7/6 ఖండాల్లో ఉన్న జనాభా కన్నా ఫేస్బుక్ వినియోగదారుల సంఖ్య అధికమని ఆ సంస్థ తెలిపింది. ఫేస్బుక్ యాజమాన్యానికే చెందిన ఇన్స్టాగ్రామ్ సైతం ఈ ఏడాది ఏప్రిల్లో 70 కోట్ల మంది ఖాతాదారులతో కొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న వ్యక్తిని రహదారి గస్తీ అధికారులు చాకచక్యంగా రక్షించారు. నెవాడాకు చెందిన 25 ఏళ్ల కాల్నిచ్యూనో గ్రాస్ వ్యాలీలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన ఎమరాల్డ్ పూల్కు వెళ్లగా ఒక్కసారి నీటి ప్రవాహం పెరిగి యూబా నది వెంట చాలా దూరం కొట్టుకుపోయాడు. 50 అడుగుల ఎత్తున్న జలపాతానికి పైన నది మధ్యలో ఉన్న ఓ రాయిని ఆసరాగా చేసుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. ఇది తెలుసుకున్న కాలిఫోర్నియా రహదారి గస్తీ అధికారులు హెలికాప్టర్ ద్వారా అతన్ని రక్షించారు. ముఖ్యాంశాలు మరోసారి. రోదసీలో మరో మైలురాయిని అధిగమించిన ఇస్రో. ఫ్రెంచ్ గయానా నుంచి జీశాట్ 17 ప్రయోగం విజయవంతం. సమాచార రంగంలో 15 ఏళ్ల పాటు సేవలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. భత్యాలపై 7వ వేతన సంఘం సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. పెన్షనర్లు సహా 48 లక్షల మందికి లబ్ధి. నగదు ఇబ్బందులను పరిష్కరించే దిశగా రిజర్వు బ్యాంకు ప్రయత్నాలు. త్వరలో 200 రూపాయల నోట్లు విడుదల చేసేందుకు సన్నాహాలు. జీఎస్టీ అమలుతో ప్రాజెక్టులపై 19,200 కోట్ల రూపాయల భారం. తెలంగాణ సర్కారు అంచనా. రేపటి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయం. రాజధానిపై ప్రపంచ బ్యాంకుకు అనుచిత ఫిర్యాదుల పట్ల చంద్రబాబు ఆగ్రహం. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ అధికారులకు ఆదేశం. జూలై 4 నుంచి ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన. అరుదైన గౌరవం ఇచ్చేలా నెతన్యాహు సర్కారు ఏర్పాట్లు. పోప్ అమెరికా అధ్యక్షుడికిచ్చే ప్రోటోకాల్తో స్వాగతం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.